అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది అమృతాపూర్ గ్రామం. నా పేరు రాజేశ్వర్ అంటారు. మరి రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 15,000 పెట్టుబడి సహాయం ఇస్తా అని చెప్పేసి వాగ్దానం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటిదాకంటే మనకు ఆల్రెడీ సీజన్ అయిపోవడానికి వచ్చింది, పంట చేతికొచ్చే సమయం వచ్చింది కాబట్టి మందులకు కానీ ఇతర కూలీల ఖర్చులకు కానీ ఇప్పటిదాకా పంట సహాయం ఇప్పటిదాకా అందలేదు. రైతు బంధు ప్రతి సంవత్సరం ఇప్పటిదాకా చేస్తుండే, ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి ఇస్తా అని చెప్పేసి ఇప్పటిదాకా ఇవ్వలేడు. దయచేసి ఇప్పటికైనా తొందరగా రైతులకు ఈ పెట్టుబడి సహాయం ఇవ్వాలని మేము ఈ రైతులను ఆదుకోవాలని దయచేసి మేము అడుగుతూ ఉన్నాము. రైతులని కష్టకాలంలో ఆదుకుంటే ప్రభుత్వాన్ని ఇంకా ఆశీర్వదిస్తారు. ఇప్పటికైనా కానీ రైతులని అన్ని విధాలుగా ఆదుకొని తొందరగా ఈ రైతు బంధు డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. గత డిసెంబరు నెలలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో రకాలైనటువంటి పథకాలను తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలే కాకుండా ప్రజలు అడగకుండా చాలా సమస్యలను, అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వము 10 ఏళ్లలో ప్రజలకెంతో చేరువైనటువంటి ప్రభుత్వంని కాదని, ఏదైతే కేసీఆర్ తీసుకున్నటువంటి పథకాలు ఉన్నాయో అవే పథకాలను 2,000ను 3,000 చేస్తామని, 3,000ను 4,000 చేస్తామని, సంక్షేమ పథకాలకు కొత్త పేర్లు కూడా రూపకల్పన చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి అభియోగాలు చేస్తూ ఎలక్షన్ కాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం రైతులారా, మీరు కట్టి వెంబటే మీరు మళ్ళా లోన్ తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు మళ్ళీ మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తూ లోన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మేము రాగానే రైతులకు రైతు బంధును రైతు భరోసా పేరు పెట్టుకొని 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఆసరకు ఆశలు చూపించినటువంటి ప్రభుత్వము, రైతులకు అనేక రకాలైనటువంటి ఆశలు చూపించినటువంటి రేవంత్ ప్రభుత్వము, బీఆర్ఎస్ కేసీఆర్ పెట్టినటువంటి పథకాలను ఏ ఒక్కటి కూడా కొత్త పథకాలకు కూడా పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మాటిచ్చి ఈరోజు వాటినన్నింటినీ మరుగున పెడుతున్నటువంటి పరిణామం కనపడుతున్నది. రైతులకు రైతు బంధు 10,000కు బదులు 15,000 ఇస్తామని అన్నారు. అది ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగితే కాళేశ్వరం అని ఒక కథ చెబుతూ చాతగాని మాటలు మాట్లాడుతూ ఎన్నో రకాలైనటువంటి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప రేపు ఇంకొక నెల 15 రోజులైతే పంట కూడా చేతికి వస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికీ కూడా రైతు బంధు ఇయ్యనటువంటి ఈ ప్రభుత్వం రేపు పండిన పంటను కూడా కొంటదో కొనో అనే అనుమానాలు, మీమాంసాలు రైతులలో అనుమానాలను రేకిస్తున్నటువంటి సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి తప్ప ఏదో పోయిన భార్య బుడ్డడిచ్చింది అనేది చెప్పుకుంటూ నాన్సే ధోరణిలో కనపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసినట్లయితే దాటవేసే ధోరణితో మీరు తప్పు చేసిండ్రు, అది ఇవ్వడం సాధ్యం కాదన్న రీతిలో తీసుకొస్తున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి తప్ప మేము నానా రకాలైనటువంటి అవకాశాలు తీసుకున్నాం, చాలా ప్రజలకు చేరువయ్యే పథకాలను తీసుకొస్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం. మీకు ఒకటి అడుగుతున్నా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎలక్షన్ల కంటే ముందే మీరు మేనిఫెస్టో తయారు చేసిర్రు, ఎలక్షన్ల కంటే ముందే మీరు అనేక రకాల పథకాలకు పేరు పెట్టిర్రు, ఎలక్షన్ల కంటే మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ మీద
అప్పులైనవి, చాలా అప్పులు చేసిండు, కుప్పలు చేసిండు అని చెప్పి చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇలా మీరు మీ మాటలు నమ్మి మీకు ఓటేసి ఈరోజు కుర్చీన కూర్చోబెట్టినటువంటి సందర్భాల్లో నేను అడుగుతున్నా, మా ఎమ్మెల్యేలు కూడా కొన్ని అడగరాని ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నా. మీకు అప్పుగా ఉన్నదని మీకు తెలుసు. 15,000 రూపాయల రైతు బంధు ఎట్లా ఇస్తామని అన్నారు. అప్పుగా ఉన్నదని మీకు తెలుసు. 200 యూనిట్ల కరెంటు మీరు ఎట్టిస్తామని అన్నారు. అప్పుగా ఉన్నదని తెలుసు. ప్రతి మహిళకు 2,500 స్కీమ్ మీరు ఎట్లా ఇస్తామనుకున్నారు. అప్పుగా ఉన్నదని తెలుసు. 500 రూపాయల మీరు బోనస్ ఇస్తామని ఎట్లా అనుకున్నారు. మీరు వచ్చి రాగానే మీటింగులు పెట్టి, మీరు వచ్చి రాగానే అసెంబ్లీని ఏర్పాటు చేసి, మీరు వచ్చి రాగానే ఏం మాట్లాడుతున్నారంటే మీరు అప్పుల మీద శ్వేతాపత్రం విడుదల చేయండి అని అంటున్నారు. ఒకసారి నా స్వగ్రామం సుద్దులం, నాది డిచ్పల్లి మండలం సుద్దులకు నేను అడుగుతున్నా, నా ఊరికి గత 10 ఏళ్ల కింద ఏ విధంగా రోడ్లుండే, నా ఊరికి గత 10 ఏళ్ల కింద ఏ విధంగా నీటి సౌలతులుండే, ఇప్పుడు ఏ రకమైన నీటి సౌలతులున్నాయి నేను అడుగుతా ఉన్నా. అప్పు అంటే ఏంది? అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంది? అప్పు. మరి ఆ రోజు మిగులు బడ్జెట్ అని మాట్లాడుతున్నారు, మీ అందరికి తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి అభివృద్ధి ఏంది, ఇప్పుడున్నటువంటి అభివృద్ధి ఏంది? నేను కట్టించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి మేము ఆ పేరు పెడితే మీరు కూడా అన్నారు కదా అవే బెడ్రూమ్లో మేము కట్టిస్తామని. మీరు ఇప్పటికైనా తెలివి ఉంటే, మీరు చెప్పాలనుకుంటే, పాలించాలనుకుంటే, ప్రజలకు చేరువయ్యాలనుకుంటే, మేము ఇచ్చిన హామీలన్నీ తప్పు, మాతో చేత కాదని ఒప్పుకొని ఇప్పటికి కూడా మీకు ప్రజలు క్షమించే అవకాశం ఉన్నది. ఒక ప్రభుత్వం తప్పు చేస్తుందని మీరు చెప్పినప్పుడే అవును నిజంగా తప్పు చేస్తున్నదేమో అని నమ్మిన ప్రజలు. 2,500 రూపాయల పింఛన్ నాకు వస్తుందేమని ఆశపడి మహిళ ఓటేసింది. 500 రూపాయల నీకు గ్యాస్ సిలిండర్ను తెలిసి కూడా నీకు ఓటేసింది. ఇప్పుడు మీరు ప్రతిదానికి మభ్యపెడుతున్నారు. మేమేమనుకుంటున్నామంటే మా నాయకుడు కేసీఆర్ కూడా ఏమంటున్నారు, మా ఎమ్మెల్యేలకు మనం టైం ఇద్దాం, ఇంకా టైం తీసుకుందాం, ఇప్పుడే 2 నెలలు లేని 3వ నెల నడుస్తున్నది, ఇప్పటికిప్పుడు మీరు అడగకండి దయచేసి అని చెప్పేసి మాకు ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు మా కేసీఆర్. అయినా మీరు ఏమంటున్నారు, అయ్యా మేము మాటిచ్చినాం, మేము అసెంబ్లీ సాక్షిగా మేము ప్రజలకు మాటిచ్చినాం, మేము ఈ పనులు చేయాలా, ప్రతిపక్షంగా మీ ప్రోత్సాహం ఏముంటారని మీరు అడుగుతలేరు. మీరు కాళేశ్వరంలో ఈ తప్పు చేసిరు, మీరు ఇన్ని అప్పులు చేసిరు, మీరు అన్ని అప్పు చేసిరు, దానికి శ్వేతాపత్రం విడుదల చేయండి అని చెప్తున్నారు తప్ప మేము ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవడానికి మాకు ఎటువంటి అవకాశం ఇస్తారని మీరు అడుగుతలేరు. మీకు అడిగే అవకాశం కూడా లేకుండా చేసుకుంటున్నారు ప్రజలల్లా. ప్రజలు మీరు ఇచ్చిన మాటలకు నమ్మి మీకు ఓటేసారు. మీరు దయచేసి మీరు ఇప్పటికైనా ఆలోచించండి. ఇది సాధ్యాసాధ్యాలకు సంబంధించినటువంటి విషయం. ఇది అప్పుల పాలవుతుందని చెప్తున్నటువంటి సందర్భంలోనే మీరు బయటకు వచ్చారు. ప్రజలకు కూడా తెలుసు అప్పు అవుతుంది కానీ డెవలప్ అవుతుందని మా ప్రజలకు తెలుసు. అయినా కూడా మీరు ఇన్ని రకాల మాటలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ అభివృద్ధి కాలేదు, హైదరాబాద్ రండి, నిజామాబాద్ రండి, కరీంనగర్ రండి, వరంగల్ రండి, ఇక్కడ నానా రకాలుగా మాట్లాడుతున్నారు. మేము పెట్టిన పథకాలకే కొత్త పేర్లు పెట్టలేనటువంటి మీరు, మేము ఆసరా కావడానికి ప్రజలలో ఆసరా అని పేరు పెట్టుకున్నాం, రైతులకు చేరువ కావాలని చెప్పేసి రైతు బంధు పేరు పెట్టుకున్నాం. దేన్ని మేము విస్మరించినట్టు మా ప్రభుత్వం, మా కేసీఆర్ ప్రభుత్వం ఆయన అణువణువున మూలన తిరిగి మూలన తెలంగాణకు ఏం కావాలని ప్రజల ఆశలు ఏంది అని తెలుసుకొని పాలించినటువంటి నాయకుడు కేసీఆర్. తప్పులు జరిగిందేమో, ఎవరు చేయలేని తప్పది, పాలనలో ఎవరు చేయలేని తప్పు చేసిరని మాట్లాడుతున్నారు. మీరు శ్వేతాపత్రాల గురించి మాట్లాడితే మీరు ఒకటే, అప్పు జరిగిందని తెలిసి మాట్లాడిరు, మీరు అప్పులు చేసిండు కేసీఆర్ అని మాట్లాడిర్రు, అప్పుల కుప్ప వేసిండు కేసీఆర్ అని మాట్లాడిర్రు. అయినా మీరు ఇన్ని రకాల ప్రజలకు ప్రయోజనం అయ్యేటువంటి పథకాలకు ఎట్లా పేరు పెట్టిరో మీరు ఒకసారి ఆలోచించాలా. మీ ఆస్తులం ఇస్తామనుకున్నారా? రాష్ట్రం అప్పుల పాలని తెలిసే కదా మీరు మాట్లాడింది. కాబట్టి అడుగుతున్నాం, రైతు బంద్ ఏమైంది? డిసెంబర్ 9 పోయింది, మరో డిసెంబర్ రావాలని అంటున్నారా? చెప్పండి. అట్లా కూడా రైతు బీమా సంగతికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో లేని బీమాను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు మీరు ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎక్కడన్నా ఉందా చెప్పండి మీరు. దేశంలో ఎక్కడ లేనిటువంటి పథకాలను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం
దేశంలో రైతులకు చేరువ కావడానికి రైతు బీమా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఈ బీమా గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. బీమా ఏ రాష్ట్రంలోనే తీసుకొచ్చారా? ఎందుకు తీసుకురాలేకపోయారు? మరి ఇదే కేసీఆర్ ఆ బీమాని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? భారతదేశంలో అంతటా కూడా మరి ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఎల్ఐసిని ఒప్పించి ఏదో రకంగా కాళ్ళు పట్టుకున్నాడా ఏం చేసిండో రైతుల కోసం సేవ్ చేస్తున్నాడు. చనిపోయిన రైతు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు 8 రోజులలో ఖాతాలలో పడ్డాయి. ఏ ఒక్క పార్టీ కార్యకర్త, ఎమ్మెల్యే, ఎంపీటీసీ ఎవరి పాత్ర, సర్పంచుల పాత్ర లేకుండా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చేరవేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం. మేము మా కడుపులు చంపుకొని నడిపించినటువంటి ప్రభుత్వం. ఇవాళ మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు, అప్పులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పులు అవుతాయి. 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు 1,20,000 బండి కొనుక్కోవాలనుకుంటున్నా. 20,000 రూపాయలు నేను ఎట్లా అప్పు కడతా అని చెప్పేసి నమ్మకంతో కొనుక్కుంటున్నాను నేను. అది మీకు తెలిసే కదా మీరు ఆ మాట ఇచ్చిండ్రు. అవి మీకు తెలిసే కదా, అప్పు అయిందని తెలిసే కదా అభివృద్ధి చేస్తాం, ఇంకా పెద్ద పెద్ద పథకాలు తీసుకొస్తామని చెప్పిర్రు. మీరు ఇంకా ఆ రకంగా మాట్లాడకుండా దయచేసి ఇచ్చిన మాటలు తప్పైనాయి, మాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఖచ్చితంగా నెరవేర్చుకుంటామని చెప్పండి. లేదు అనుకుంటే అవి మాత్రం చేత కాదని కూడా చెప్పండి. ఇంకా ప్రజలు స్వీకరించే స్థాయిలో ఉన్నారు. అది తెలియకుండా మీరు ప్రతిసారి అదే కాళేశ్వరం అదే కుంగిపోయింది. అవును, కాళేశ్వరంలో కుంగింది, అది దానివల్ల నష్టం జరిగింది, అది మా తప్పో మీ తప్పో అది అంటున్నారు. మీరు సిట్టింగ్ జడ్జీలు అంటున్నారు, లేకుంటే రిటైర్డ్ జడ్జీలు అంటున్నారు. అదొకటి పెట్టండి. ఎంతసేపు అదే కాలయాపన చేసి రైతు బంధు, రైతు బీమా, ఈ సంక్షేమాలను పక్కన పెట్టి మరి కొత్త అది ఎత్తుకొని మాట్లాడుతున్నారు. అది ఆవేశంతో, బాధతో, చాలా ఇబ్బందితో మాట్లాడుతున్నాం. ఎవరు చేయని సాహసం చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి పరిస్థితులలో మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. మేము ఇచ్చినాం తెలంగాణ, మాతోనే తెలంగాణ, మేమే తీసుకొచ్చినాం తెలంగాణ అని చెప్తున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ 14 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద ఎందుకు రాలేదో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరే ఇచ్చినప్పుడు మీకే ప్రజలు ఎందుకు పట్టం కట్టలేదో ఒకసారి ఆలోచించుకోండి. ఎవరిది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు పదవులు అనేటివి. అది మేము గుర్తెరిగే మాట్లాడుతున్నాం. ప్రజలు మమ్మల్ని విస్మరించారు కాబట్టి మేము వైదొలగాల్సి వచ్చింది. ప్రజలను మేము నమ్మిండ్రు, మీరు పాలిస్తారని చెప్పేసి విశ్వసించారు, మీతో అవుతుందని నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికైనా దయచేసి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. ప్రతిదీ మీరు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటారా అని చెప్పేసి దాన్ని మేము స్వాగతించే పరిస్థితుల్లో మేము 100% మేము ఉంటాం. తెలంగాణ ప్రజల కోసమే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి వాళ్ళం. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నారు? భారతదేశంలో 29 రాష్ట్రాలలో మొదటి స్థానంలో తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోవడానికి మేము 100% మా తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తల సపోర్టు, నాయకుల సపోర్టు ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి నాన్సుడు ధోరణిని పక్కకు పెట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవడానికి అవకాశాలు అడగండి. ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోండి. ప్రతి ఒక్కటి ప్రజలను స్వాగతించే విధంగా మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు మీరే రావడానికి మంచి పనులు చేసి పెడతారని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ఉన్నా. కాబట్టి అనవసరమైనటువంటి కామెంట్స్ చేయకుండా ఏండ్లు గడిచినటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి 5, 10, 15 ఏళ్ళు పట్టినటువంటి కాలాన్ని మీరు ఒకసారి నెమరేసుకోండి. 3 ఏళ్లలో కాళేశ్వరాన్ని నిర్మించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే కావచ్చు ఆ తప్పు. దాన్ని కూడా మీరు ఒకసారి నెమరేసుకొని మాట్లాడండి. తప్పు జరిగిండొచ్చు, అది ప్రత్యక్షం అవుతుంది కాబట్టే ప్రజలంతా చూస్తున్నారు కాబట్టి తప్పు జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఏ తప్పైనా మీరైనా కావాలని తప్పు చేస్తారని మేము అనుకోవట్లేదు. అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినప్పుడు కొన్ని సాధ్యం కానటువంటి పనులు కాకపోవచ్చు. మీరు 9వ తారీఖు నాడు అన్నటువంటి నాన్సుడి మాటలు మరి అది అసాధ్యమైన మాటనే కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికిప్పుడే 3 నెలల్లో ఇవన్నీ అవుతాయని మేము కలలు కంటలేం. మీరు కళ్ళలను కళ్ళలుగా చూపించాలనుకుంటున్నారు, అది కళ్ళనే, కానీ నిజమని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు నిజమే చేయండి. ప్రజలకు చేరువయ్యే ఏ పనిలో కూడా మేము ఆటంకపరచం. ప్రజలకు చేరువయ్యే ప్రతి పనిలో స్వాగతిస్తాం. తప్పులు జరిగితే ఒప్పుకునే పెద్ద మనిషి ఉండాలి ప్రతి ఒక్కరికి. ఒకవేళ కావాలని తప్పు చేసినటువంటి నాయకుడు కానీ, వ్యవహారం కానీ, జీవిత గమనంలో కానీ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినటువంటి ఎవరు కూడా నిలకడగా ఎవరు ఉండరు కూడా. కానీ చేసే వృత్తి ధర్మంలో భాగంగా ఏదైనా తప్పు జరిగితే
ఖచ్చితంగా శిక్షకు అర్హులే. దాన్ని ఎవరు క్షమించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి 100కి 100 పాళ్ళు మీరు ప్రయత్నం చేయాలి. రైతులను ఆదుకుంటారని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ, మీరు 24 గంటల కరెంటు విషయం మాట్లాడినప్పుడు కూడా మాకు కొద్దిగా ఇబ్బందిగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము దాన్ని కూడా ఎక్కడ కూడా మీ ముందరికి వచ్చి డిబేట్ చేసి ఏదో మేమని చెప్పేసి జబర్దస్తుకొని మాట్లాడిన పరిస్థితులు లేవు. 24 గంటలు అనే పేరుకు మేము చెప్తా ఉన్నాం. ఆ 9 ఏళ్ళ కాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చినాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు 24 గంటల కరెంట్ ఎవరు అడిగినరు, అది అవసరమా అన్నటువంటి మాటలు కూడా విన్నాం. కానీ నువ్వు అవసరమా అన్నటువంటి నాయకుడవే 24 గంటలు మళ్ళీ మేమే ఇస్తామని చెప్పేసి మీరు కూడా అన్నారు. ఏ రకంగా ఇస్తారు అనేది మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోరు. మేము ఆల్రెడీ ఇసిరి పెట్టిన పిండిని తయారు చేసినాం. మేము ఆల్రెడీ ఇసిరి పెట్టిన పిండి తయారున్నది. ఆ పిండిని తీసుకుపోయి ముగ్గులు పోయాలనుకున్నారు మీరు. మేము ఎంత కష్టపడితే ఆ పిండి తయారైందో మీకు తెలియదు. మేము ఎంత మదనం చేస్తే ఆ పిండి రుబ్బినామో మీకు తెలియదు. ఆయన చేసిండు కదా, మేము చేయొచ్చు కదా అని మాట్లాడారు. ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు, బొక్కబోర పడతారు. అదొకసారి తెలుసుకొని మసులుకుంటే బాగుంటుంది. 24 గంటలు మాట్లాడిరే. ఒకవేళ మీరు అన్నట్టు 24 గంటలు రాకపోతే రైతు రోడ్లు ఎందుకు ఎక్కలేదు? ఎక్కాల్సిన అవసరం రాలేదు కాబట్టి ఎక్కలే. సఫిషియెంట్ కరెంట్ ఇచ్చినాం, కావాల్సినంత కరెంటుని ఇచ్చినాం. రైతుకు ఎంత అవసరమో గంత కరెంటును అయితే 100% ఇచ్చినాం. మీరు కూడా గంతే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 3 నెలల కాలం మేము చూస్తలేమా? నేను రైతునే. దయచేసి ప్రజలు స్వాగతించే మాటలు మాట్లాడితే, అది అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలను చూస్తే మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నది, ఎవరు మాట్లాడినా. కాబట్టి ప్రజలు రేపు మన నుంచి నేర్చుకోవాల్సినటువంటి సందర్భాలను మీ నుంచే నేర్చుకుంటారు. ఆ అసెంబ్లీ సాక్ష్యాలే మాకు ప్రదర్శిస్తాయి ఎవరి యొక్క వ్యక్తిత్వాలు, ఎవరి యొక్క భాషా విధానం ఏంది అనేది. మీ ఏ వర్డు మాట్లాడినా, ఏ ఒక్క ఉచ్చారణ చేసినా ప్రజలు స్వాగతించి సద్విమర్శలు చేయండి. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అంశాలనే తీసుకురండి, ప్రతిపక్షమైన పాలకపక్షమైన. ఎంతసేపు వ్యక్తిగత అంశాలను తీసుకొచ్చి వ్యక్తిగత అభిప్రాయాలను మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు అవసరమయ్యే పనులను ఏది కూడా చేద్దామనే పరిస్థితులు మాట్లాడతలేరు. నేను 3 రోజుల నుంచి చూస్తున్న అసెంబ్లీ సమావేశాలలో హరీష్ రావు మాట్లాడుతున్నంతసేపు మీరు అందరూ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో కుంగిపోయింది అంటున్నారు కదా, అయినా కూడా ఈ వచ్చే వర్షాకాలం వరకు మీరు దాన్ని రీమోల్డింగ్ చేస్తారా, మరి దాన్ని ఏమి రకం చేస్తారో కానీ వర్షాకాలం వచ్చేసరికి మాత్రం రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోండి, దాంట్లో బాధ్యులు ఎవరున్నా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి పదే చెప్పినా మీరు ఒకటే టాక్ చేస్తూ ఉన్నారు. 10 మంది మినిస్టర్లు ఉంటే 10 మంది వన్ సైడ్ ఎంబడబడ్డట్టే మాట్లాడుతూ ఉన్నారు. సబ్జెక్టే తీసుకురండి. మీరు చెప్పే మాటలకు ఏమర్థం వస్తుందంటే చేతగాక ఏది ఆడలేక తబలోడు తప్పు అన్నట్టు తీసుకొచ్చిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. అది గమనించుకొని మాట్లాడండి దయచేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.